ప్రొఫెసర్ ఎస్ఆర్ సర్రాజ్ గారు మాట్లాడతారండి. వీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి అండి. హిందీ అధ్యాపకులుగా వృత్తిలోకి అడుగుపెట్టి వివిధ హోదాలలో తమ సేవలు అందించారు. దళిత, ఆదివాసీ మరియు అనువాద అధ్యయన కేంద్రం అధిపతిగా, స్నాతకోత్తర కళాశాలలో హిందీ అధ్యాపకులుగాను, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో బోధకులుగాను తమ విలువైన సేవలు అందించిన వీరికి బీహార్ ప్రభుత్వం 2015లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ జార్జ్ గ్రియర్సన్ అవార్డుతో సత్కరించింది. హిందీ భాష సాహిత్యాలలో చేసిన కృషికి గాను 1989లో భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు మెరిట్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. 8 పుస్తకాలు, 60కి పైగా పరిశోధక పత్రాలు సమర్పించిన వీరు హిందీ నుండి తెలుగు, తెలుగు నుండి హిందీలోకి పలు పుస్తకాలని అనువదించారు. భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు హిందీ సలహాదారుగా వ్యవహరించారు. సార్, దయచేసి మాట్లాడాల్సింది. ఆటా పెద్దలు, ఆటాకి ప్రముఖంగా ఈ సమావేశాన్ని నిర్వహించడంలో బాధ్యత వహిస్తున్నటువంటి వేణు నక్షత్రం గారు, డయాస్ మీద ఉన్నటువంటి మిత్రులు పెద్దలు ప్రసేన్ గారు, శ్రీనివాస్ గారు, సుమన్లత గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి తెలుగు రచయితలు, తెలుగు సాహిత్యాభిమానులందరికీ నమస్కారం. ఒక ఆటా గురించి 2 మాటలు చెప్పిన తర్వాత ప్రధానమైనటువంటి ప్రసంగం మన వినోద్ కుమార్ శుక్ల గారి జీవన దృష్టి గురించి చేస్తాను. ఆటా నా దృష్టిలో ప్రముఖంగా 80 తర్వాత మన అమెరికాలో ఉంటున్నటువంటి మన యువతరాన్ని, మన సంస్కృతిని మర్చిపోకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాలతోటి తిరిగి పరిచయం చేసేటువంటి విధంగా అమెరికాలోను, అలాగే ఇక్కడ ఆంధ్రదేశానికి మన పిల్లలు పరిచయం అయ్యేటట్టుగా అక్కడ అమెరికా సంస్కృతి అక్కడ ఏం జరుగుతుందో చెప్పేట విధంగా ఆంధ్రదేశంలోను. ఇక మూడో వైపు ఆంధ్రులకి భారతీయులు మధ్యలో మనం ముందు ఆంధ్రులం, తర్వాత భారతీయులం, తెలుగువారం, తర్వాత భారతీయులుగా మనం ఎలా ఎదగాలి, విశ్వమానవులుగా ఎలా ఎదగాలి అనేదాన్ని 3 రకాల స్థాయిల్లో ఉండేటువంటి దీన్ని ఏకీకృతం చేస్తూ ఒక వారధిలా పనిచేస్తుంది. మా తరం 70వ దశకం చివర, 80వ దశకం ముందులో అమెరికా వెళ్ళాలా అక్కర్లేదా అని ఊగిపోయి చివరికి ఇక్కడ ఉండిపోయిన తరం. మా పిల్లలు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో, చికాగోలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కొత్త తరం ఆ సంస్కృతిలో విలీనం కాకుండా మన మూలాల వైపు వారి దృష్టిని తీసుకురావడానికి, భారతీయత గురించి వారికి పరిచయం చేయడానికి చేస్తున్న కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక రెండో మాట, వేణుగారిది ఒక చిన్న క్లిప్పింగ్ ఎవరో ఒక ఇంటర్వ్యూని పెట్టున్నారు. దాంట్లో వినోద్ కుమార్ శుక్ల గారిని ఎందుకు పరిచయం చేయాలి అన్న దాని గురించి ఆయన 2 మాటలు అన్నారు. మన తెలుగువారికి ఎలాగా జ్ఞానపీఠ బహుమతి వస్తుంది, లేదా ఎలా వాళ్ళు సంపాదించుకున్నవారు ఎలా సంపాదించుకున్నారు, ఏ ప్రమాణాలతో వారికి వచ్చింది, ఏ కారణంగా వచ్చింది అంటే ఇప్పుడు మన నందిని సిద్ధారెడ్డి గారు కూడా మాట చెప్పారు. మనకి మోహన్ సింగ్ గారని ఉస్మానియా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ పనిచేసేవారు. ఆయన మొత్తం అందరి జ్ఞానపీఠ బహుమతి గ్రహీతల గురించి ఒక పుస్తకాన్ని తెలుగులో వేసి జ్ఞానపీఠ బహుమతి ఏ ప్రమాణాల మీద వస్తుంది అని చెప్పని కూడా ఆయన వివరించారు. మనకి 3కి వచ్చింది జ్ఞానపీఠ బహుమతి. విశ్వనాథ సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి గారు, తర్వాత రావూరి భరద్వాజ్ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చినప్పుడు కొంచెం ఉలిక్కిపడి చూసింది తెలుగు లోకం. రెండో నారాయణ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ప్రీమెచ్యూర్ అవార్డ్ అనే సమీక్షలు కూడా వచ్చాయి. అయితే అవార్డు కోసం ఈయన ప్రశ్న, వేణుగారి ప్రశ్న ఎలాగో మా భీమసేన్ నిర్మల్ గారు మొదటి తరం అనువాదకుల్లో పెద్ద ఆయన్ని
నారాయణ రెడ్డి గారు ప్రతిసారి అడుగుతుండేవారు, నిర్మల్ గారు జ్ఞానపీఠ అవార్డు రావాలంటే ఏం చేయాలి, సాహిత్య అకాడమీ అవార్డు రావాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎలా రాస్తున్నారు రచయితలు. ఇవాళకి కూడా నేను మన తెలుగులో పెద్ద రచయితలు అడగడం చూశాను. ఎందుకంటే హిందీలో అనువాదం జరిగితే విస్తృతమైనటువంటి పాఠకులకి, భారతీయ పాఠకులకి మనం చేరినట్లయితే తప్పకుండా మన ప్రతిభని వారు గుర్తిస్తారు అనే భావనతో అడుగుతుండడం జరుగుతుంది. నిర్మల్ గారు మన నారాయణ రెడ్డి గారిని అనువదించడం, దానితో పరిచయంగా ఉండడం. మన కేదార్నాథ్ సింగ్ గారిని కూడా మన రెడ్డి గారు చెప్పారు, యాకూబ్ గారు చెప్పారు. ఆయన కూడా కమిటీలో ఉన్నారు అప్పుడు మన నారాయణ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు. భరద్వాజ్ గారి గురించి చెప్పాలంటే ఇంకొక డైమెన్షన్ మీకు చెప్తాను, అనువాదాలకి పురస్కారాలు ఎలా ఉంటుంది అనే విషయానికి. పాకుడు రాళ్ళు నవల ప్రధానమైనటువంటి మన భరద్వాజ్ గారు రాసిన దాంట్లో, నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసేటప్పుడు భరద్వాజ్ గారి మీద పరిశోధన చేద్దామని ఆయన రచనలు తీసి చదివినప్పుడు పాకుట్రాలు నాకేం పెద్ద గొప్ప రచన అనిపించలేదు. ఎందుకు అంటే అందులో చెప్పిన కథ గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా మాకు చాలా పరిచితమైనటువంటి కథ. ఈ కథలో ఏం గొప్పదనం ఉంది, నాకేం గొప్పదనం అనిపించలేదు. ఇది పరిశోధనకి తగింది కాదేమో అని చెప్పి అనిపించి జీవన సమరం మీద ఆయన రాసినటువంటి చిన్న చిన్న స్కెచెస్ లాంటి వాటిని తీసుకుని నేను పరిశోధన చేయించాను. 20 సంవత్సరాల తర్వాత దాని మీద మళ్ళీ జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు మళ్ళీ చదివాను దాన్ని. అంటే ఒక ప్రదేశంలో ఉండేటువంటి మనుషులకి ఏదైతే కొత్త కాదో ఇంకో ప్రదేశంలో ఉండే మనుషులకి అది చాలా కొత్త విషయం కావచ్చు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కావచ్చు అనేది కూడా దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. భారతదేశం ఎంతో విస్తృతమైనది. ఇక మన వినోద్ కుమార్ శుక్ల గారి గురించి ఒక 10 నిమిషాల్లోనే ముగిస్తాను, ఎక్కువ సమయం మీద తీసుకోను. అయితే మా శ్రీనివాసు సుమలత గారు సీనియర్ కాబట్టి ముందు మాట్లాడండి ఏం చెప్పానంటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన హిందీ రచయితల్లో వినోద్ కుమార్ శుక్ల గారు నేటి తరం రచయితలు బాగా పేరెన్నికలేని వారు, ప్రపంచ ప్రసిద్ధి చెందినవారు, గొప్ప రచయిత. అయితే ఒక రచయిత గొప్ప రచయితగా ఎప్పుడు గుర్తింపబడతాడు, ఈ రచనలు మనకి ఎప్పుడు విశ్వవ్యాప్తంగా గుర్తించబడతాయి అంటే, ప్రాంతీయ భాషలో రాసే రచయిత సాధారణంగా మనకి భారతదేశంలో తెలుగు రచయిత అంటాం. ఆ తర్వాత ఈయన భారతదేశాన్ని ప్రతిబింబించేటువంటి రచయిత, భారతీయ రచయిత అంటాం. ఆ తర్వాత మనకి ఈయన ప్రపంచ రచయిత అనే ఒక 3 స్థాయిల కింద మనం ఆయన్ని ఏ రచయితనైనా చూస్తూ ఉంటాం. అంటే ప్రాంతీయ భాషలో రాసిన రచయిత దేశ భాషల్లో రచయితగా ఎప్పుడు గుర్తింపు పొందుతాడు, దేశ భాషల్లో రాసే రచయిత ప్రపంచ స్థాయిలో ఎప్పుడు రచయితగా గుర్తింపు పడతాడు అని మనం వారి గురించి చర్చించుకునేటప్పుడు అసలు వారి జీవన దృష్టి ఏమిటి, ఇప్పుడు ప్రసాద్ గారు కూడా దాని వైపు కొంచెం దృష్టిని సాగించారు. ఆయన జీవన దృష్టి ఏమిటి, ఆయన కాలానికి చెందిన దృష్టి ఏమిటి, ఆయన సమదృష్టితోటి విషయాన్ని చూసారా, ఆయన సమగ్ర దృష్టి ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ముఖ్యమవుతాయి. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఆయన జీవితాన్ని చూశారండి. ఒక కవి తన కాలాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా ఆయన ఒక యుగదృష్టి అవుతాడు అని ఒక సాధారణ సూత్రవాక్యం కనబడుతుంది. యుగదృష్టి అయితే ఆయన దృష్టి విశ్వజనీయం కూడా అవుతుంది అని చెప్పి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఈ వినోద్ కుమార్ శుక్ల రచనలో చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ మనకి కనపడతాయి. కాకపోతే అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే కనపడతాయి. ఇది స్పష్టంగా ఇది అని చెప్పిన ముందు మనకి ఏది రాదు. అయితే దాంట్లో మనం చాలా వ్యవస్థల్ని నిర్మించుకున్నాం. మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, చాలా సుదృఢంగా సమాజాన్ని తయారు చేయడానికి, ఉన్నతంగా తయారు చేయడానికి వ్యవస్థల్ని నిర్మించుకున్నాం. ఈ వ్యవస్థల్లో డొల్లతనం కూడా ఉంది. అయితే ఆయన భవిష్యత్తులో కూడా చూస్తారు.
ఈ డొల్లతనం ఏమిటి, ఎలాగ భవిష్యత్తులోకి ఆయన చూస్తున్నాడు, మనం వ్యవస్థల్ని ఎలా నిర్మించుకున్నాం, వీటిల్ని ప్రతీకలుగా మార్చి చూస్తారని మన ప్రసేన్ గారు అన్నారు. అయితే ఆయన చెప్పేటప్పుడు మన కాగ్నిటివ్ ప్రాసెస్లో విషయాలు సహజంగా వస్తాయి. ఇప్పుడు ఆయన చిన్న ఒక బలపం గురించి చెప్పారు, విరిగిపోయిన బలపం. అది విరిగిపోయిన బలపం కింద ఆయన కనబడుతుంది. అది వాస్తవే, ఏ మొక్క తీసుకున్నా కూడా బలపం రాస్తుంది. ఒక సామాన్య సత్యాన్ని ఒక అసాధారణ సత్యం కింద చూపించడం, అందులో ఆయన కవితాత్మకతని బయటికి తీసుకొస్తారు. ప్రధానంగా స్వాతంత్రానంతర సమాజమే ఆయన రచనలో కనబడుతుంది. 1937లో ఆయన పుట్టారు, 1996లో రిటైర్ అయ్యారు. ఈ మాటలు కొంచెం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సాహిత్యంలో ఉండే అన్ని ప్రక్రియల్లోనూ ప్రవేశించారు. కవిగా, కవి నుంచి కథాకారుడిగా, కథా రచయిత నుంచి నవలా రచయితగా 3 రంగాలు, 3 అభివ్యక్తి రూపాల్లోనూ కూడా ఆయన రాసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే భాష, ఈ అభివ్యక్తి ప్రక్రియ ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆయన జీవన దృష్టి ఎలా రూపొందింది అన్న కూడా మనకి ముఖ్యం అవుతుంది. కాబట్టి ఇది నేను మీ ముందు ఉంచేదానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల వ్యవధిలో, అంటే 37లో పుట్టారంటే 47, 57 నుంచి ఆయన రచనలు ప్రారంభమయ్యాయి. కవిత్వంతో ప్రారంభించి 37లో 10 సంవత్సరాలకు ఒక కావ్య సంకలనం వచ్చింది. అయితే దీంతో మధ్యలో కథలు రాశారు, 94, 96 మధ్య నవలలు రాశారు. ఇలాగా ఒక క్రమంలో కవిత నుంచి మొదలుపెట్టి నవల రచన వరకు కూడా ఆయన ప్రక్రియల్ని మార్చుకుంటూ ఆయన అభివ్యక్తి రూపాన్ని మరింత సునిశ్చితంగా చేస్తూ ఆయన గ్రహించిన దాన్ని మన ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈయన రచనాక్రమం ఆధారంగా ఆయన రచనాత్మకత, సృజనాత్మకతకి ఉండే సంబంధాన్ని చెప్పడం. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఆయనకి జ్ఞానపీఠ బహుమతి ఫలానా రచనకని ఇవ్వలేదు. అది ఆయన అన్ని సమగ్రంగా హిందీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకి ఇచ్చారు. ఆయనకి సృజనాత్మకతకి, ప్రత్యేకంగా ఆయన చెప్పిన శైలికి ఈ బహుమతిని అనుభవించారు. అయితే ఈ నౌకర్కి కమీజ్, నౌకర్ చొక్కా అన్న నవల ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటి రచన కింద మనకి కనబడుతుంది. అయితే ఈయన మన ప్రశాంత్ గారు అన్నట్టుగా చాలా మౌనంగా సమాజంలో ఉండే సమస్యల్లోకి తొంగి చూస్తారు. అయితే తన చుట్టూ ఉండేటువంటి అన్ని రంగాల్ని పరిశీలిస్తారు, సమస్యల కేంద్రాన్ని పట్టుకుంటారు, ఆంతరంగికంగానే విశ్లేషించుకుంటారు. ఆయన విశ్లేషణ ఏది కూడా ఆయన అభివ్యక్తి రూపంలోకి బయటికి విశ్లేషణగా రాదు. అయితే రచనాత్మక భాష స్థాయిలో ఆయన ఆలోచనల్ని శబ్దాల కింద మారుస్తారు, వాక్యాల కింద మారుస్తారు, వాటికి ఒక తాత్విక రూపం ఇస్తారు. ఇక్కడ మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఆయన శబ్దాలు వాక్యాలు చదివితే మనకి ఏ ఉద్రేకం వచ్చేది, ఏ ఉద్రేకాలకి దూరకం. శబ్దాలు వాక్యాలు చదివిన తర్వాత మన ఆలోచనలో మధురం ప్రారంభమవుతుంది. అయితే శబ్దాలతోటి ప్రత్యక్షంగా ప్రతిక్రియ అనేది మనకు ఉంటుందా అని అంటే, ప్రతీకల్లోకి వెళ్ళి ప్రతీకల గురించి అర్థం చేసుకున్నప్పుడే మన ప్రతిక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఆయన శబ్దాల్ని వాక్యాల్ని సాహిత్య ప్రపంచంలో సృష్టించి ఒక బింబాన్ని, ఒక దృశ్యాన్ని మన ముందు పెట్టి పాఠకుడిని ఆలోచింపజేసి, ఆలోచనలోంచి ఆయన ఒక రకమైన తర్కాన్ని కానీ, ఒక రకమైనటువంటి తాత్విక ప్రపంచాన్ని కానీ మన ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇది మనకి కథలోనూ కనపడుతుంది, కవిత్వంలోనూ కనపడుతుంది, నవలల్లోనూ కనపడుతుంది. ఒక కొద్ది ఉదాహరణ ద్వారా మీకు ఇది కొంచెం మనకి విస్తరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రశాంత్ గారు కొన్ని శీర్షికల గురించి ఆయన చెప్పారు. ఆయన శీర్షికలు విలక్షణంగానే ఉంటాయి, దాంట్లో ఏమీ మామాటలు లేవు. ఒక కవిత శీర్షిక, చిన్న కవిత చెప్తున్నాను మీకు. అంటే ఆయన బింబాల్ని ఎలా సృష్టిస్తారు, దృశ్య ప్రపంచాన్ని. ఎందుకంటే రేపు సినిమా గురించి కూడా ముందు చర్చలో వస్తుంది.
ఆయన మాటల్లో చెప్పినవన్నీ కూడా సినిమాగా చిత్రించడం కష్టం, రాదు సినిమాగా. ఎందుకంటే మన కాగ్నిటివ్ ప్రాసెస్లో దృశ్యాత్మకమైనటువంటి ప్రపంచం వేరు, భాషాత్మకమైనటువంటి ప్రపంచం వేరుగా ఉంటుంది. ఈ కవిత శీర్షిక ఏంటంటే నా పొట్టలో బుర్ర. నా పొట్టలో నా బుర్ర, నా పొట్టలో నేను ఒక్కడనే, నా పొట్టలో నా ఎంగిలి నేనే తింటూ పెరుగుతున్నా, నా పొట్టలో నా ఎంగిలి నేనే తింటూ పెరుగుతున్నా, నేను పెన్సిల్ చివరలు నములుతూ కడుపు నిండా ఆలోచిస్తాను. నా పొట్టలో నా బుర్ర తోటలాగా విరబోసింది. ఒక దృశ్యాన్ని ఆయన మన ముందు ఉంచేదానికి, ఏం దృశ్యం మనం బౌద్ధికంగా తార్కికంగా ఆలోచించుకుంటే తప్ప ఆ దృశ్యం ఏమిటో మనకు తెలియదు. అలాగే ఇంకొక 2-3 కవితలతో మీకు అన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నేను గోడ మీద, గోడ కిటికీ ఇవన్నీ ఆయన ప్రతీకలలో, నేను గోడ మీద కూర్చున్నా, అలసిపోయి ఆకలిగా ఉన్నా. పక్కనే ఒక కాకి ఉంది, దాని ముక్కులో ఓ సగం విరిగిన రొట్టె ముక్క పట్టుకునుంది. దాని ముక్కుతో ఒక సగం విరిగిన రొట్టె ముక్కను పట్టుకునుంది. దాని మరో ముక్కను ఎవరో లాక్కున్నారు. ఆ రొట్టె ముక్క మరో ముక్కని ఎవరో లాక్కున్నారు. అయ్యో అనుకుంటాను. నేను కాకిని కాదు, నాకు ముక్కు లేదు. చివరకు నేను ఎలాంటి ముక్కు మొహం ఉన్న మనిషినో, నా వాటా నేను కూడా లాక్కోలేను. ఒక పరిస్థితి ఆయన మన ముందు పెడుతున్నాడు కొన్ని ప్రతీకల ద్వారా. ఇంకొకటి ఉంది, ఇంకొక చిన్న కవిత్వం గురించి వదిలేస్తాను. యాక్చువల్గా నన్ను నవలల గురించి మాట్లాడమన్నారు, కానీ ఈ జీవిత దృష్టిని మనం పూర్తిగా చెప్పాలంటే కవిత్వం, కథలు, నవలలు అన్నిటిని సమగ్రంగా పట్టుకోకుండా ఆయన జీవన దృష్టి గురించి చర్చించడం కొంచెం కష్టం. అందుకని అన్నిటిని స్పర్శిస్తూ జీవన దృష్టి ఏమిటని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కవిత శీర్షిక ఆ అందమైన అమ్మాయిని చూడడం. ఒక అందమైన అమ్మాయిని చూడడం, ఇది అందరూ మామూలుగా చేసేటువంటి పనే. ఒక అందమైన అమ్మాయిని చూడడం, అందాన్ని అందంగా చూడడం. ఆ ఒంటరి అందమైన అమ్మాయి వచ్చి పోయినప్పుడు ఆమెను చాలామంది చూశారు. ఆమె వెళ్ళిపోతుంది, బహుశా వెళ్ళిపోతుంది, నిజంగా వెళ్ళిపోతుంది. ఆమెను చూసిన వాళ్ళు ఆమెను చూశారు, మరి చూడని వాళ్ళు ఏమీ లేదు. సో ఇది ఒక దృశ్యం మన ముందు ఆయన పెడతారు. అంటే ఆయన సృజనాత్మకత ఎక్కడుంది? ఇప్పుడంటే ఆయన విమర్శకులు, రకరకాల విమర్శకులు, నాలాంటి వాళ్ళు, ప్రసేన్ గారు లాంటి వాళ్ళు చాలామంది విమర్శకులుగా ఆయన ఏం చెప్తున్నాడని చూస్తాం. ఆయన సాధారణ జీవితంలో ఉండేటువంటి మనుషుల ప్రపంచం ఏదైతే మనం అనుకుంటామో దాన్ని చాలా అసాధారణంగా పరిశీలించి మన ముందు పెడుతూ ఉంటారు. చాలా అసాధారణంగా మన ముందుకి వస్తుంది. ఇది ఆయన తన వర్ణనలో ఏం చేస్తారంటే ఒక పోలికని సృష్టిస్తారు. ఆ పోలిక మనకి నేను ఇప్పుడే చెప్పినట్టుగా శబ్దాల్లో వ్యక్తం కాదు. ఈ పోలిక శబ్దాల్లో వ్యక్తం కాదు, మన మదిలో, అంటే పాఠకుడి భావనలో, ఆలోచనలో రూపొందుతుంది. అదే ఆయన సృజనాత్మకత. ఇలా పాఠకుడి భావనల్లో రూపొందడమే ఆయన సృజనాత్మకత. ఇదే సృజనాత్మకత ఆయన కవిత్వంలోనూ కనపడుతుంది, కథలోనూ కనపడుతుంది, నవలలోనూ కనపడుతుంది. ఈ మూడిట్లకి పెద్ద తేడా, ప్రక్రియా భేదం మనకి కనపడదు. అందుకే ఆయన నవలలో కవిత్వం ఉంటుంది, కథల్లోనూ కవిత్వం ఉంటుంది, కవిత్వంలో కూడా గద్యం ఉంటుంది, కథ ఉంటుంది, రకరకాలన్నీ కనబడుతుంటాయి. అయితే ఆయన నవలల్లో ఇంకో విశేషం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నారో ఒక పెద్ద టైటిల్ పెడతారు. ప్రతి చాప్టర్కి ఒక టైటిల్ పెట్టి ఆ టైటిల్ ద్వారా
ఒక సూచన మనకి చేస్తూ ఉంటాడు. అలాంటిది ఈ నౌకర్ చొక్కాలో ఉండే 4-3 టైటిల్స్, మిగతా ఇంకో నవల్లో ఇంకో టైటిల్స్ మీకు చెప్పి ఇంకా ముగిస్తాను. ఈ నౌకర్ చొక్కా నవలలో ఒక టైటిల్ మీకు కనబడుతుంది. ఏంటంటే ఎంత బాగుంటుందో, ప్రతిసారి ఇంటికి తిరిగి రావడానికి నేను ఎన్నిసార్లైనా ఇంటి నుండి మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తాను. ఇంటికి రావడం, మా ఇల్లు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రతిసారి మనం అనుకుంటాం చాలా సహజంగా, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి తిరిగి రావడానికి ఎన్నిసార్లైనా నేను బయటికి పోయి మళ్ళీ తిరిగి వస్తాను. ఎంత బాగుంటుందో ఆ భావన గురించి చెప్తారు టైటిల్. ఎండ గదిలోకి వస్తుంది, ఎండ గదిలోకి వస్తుంది, కానీ సూర్యుడు రాడు. ఎండ గదిలోకి వస్తుంది, సూర్యుడు రాడు. వర్షాకాలంలో వరుసగా 3 రోజులు ఎండ కాయాలి, అంతకంటే ఎక్కువ రోజులు ఎండ వద్దు. వర్షాకాలంలో 3 రోజులు ఎండ కాయాలి, అంతకంటే ఎక్కువ రోజులు ఎండ వద్దు. పేదవాళ్ళందరూ ఒకటే, అయినా ఒకటిగా కలిసి ఉండరు. పేదవాళ్ళందరూ ఒకటే, అయినా ఒకటిగా కలిసి ఉండరు. ఓ 50 మందిని కోసేసి మళ్ళీ 50 మందిలో అతికేయగలమా? 50 మందిని కోసేసి మళ్ళీ తిరిగి 50 మందిలో అతికేయగలమా? అంటే 50 అంటే 50. మరోసారి లెక్క పెడితే 51 అయిపోతుంది. మరోసారి లెక్క పెడితే 51 అయిపోతుంది. గొయ్యిలో పెద్ద మైదానం ఉంది, కానీ గొయ్యిలో ఉందనిపించదు. గొయ్యిలో ఉన్న చోటులో అందరికీ చోటు ఉంది. గొయ్యిలో ఉన్న మైదానంలో అందరికీ చోటు ఉంది. కాలం గడిచిపోయింది అంటే దాని అర్థం రాబోయే కాలం గడిచిపోయిందని. ఎవరి దగ్గర గడియారం లేకపోతే ఏం? కాలం గడిచిపోయింది అంటే దాని అర్థం రాబోయే కాలం గడిచిపోయిందని. ఎవరి దగ్గర గడియారం లేకపోతే ఏం? ఇంకొకటి చాలా సీరియస్ టైటిల్. మన భద్రత కోసం ఇంటిలో బోల్ట్ పెట్టేసుకుంటాం. మన భద్రత కోసం ఇంటిలో గదిలోకి వెళ్ళి బోల్ట్ పెట్టేసుకుంటాం. ప్రపంచాన్ని భద్రంగా ఉంచడానికి ఎక్కడ బోల్ట్ పెట్టాలి? ప్రపంచాన్ని భద్రంగా ఉంచడానికి ఎక్కడ బోల్ట్ పెట్టాలి? తర్వాత ఇంక ఎంత సుఖంగా ఉంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఆయన దాంట్లో. అలాగే మరో నవల ఉంది, దాంట్లో విరబూస్తే చూద్దామని చెప్పి, దాంట్లో కొన్ని టైటిల్స్. పోలీస్ స్టేషన్, పెద్ద మర్రి చెట్టు, నేలలో దాని వేళ్ళు ఎంతో దూరంగా వ్యాపించి ఉన్నాయి. అది పోలీస్ స్టేషన్ దగ్గర ఉండడంతో ఏదో రహస్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్, పెద్ద మర్రి చెట్టు, రెండింటిని ఒక చోటకి తీసుకొస్తారు. నేలలో దాని వేళ్ళు ఎంతో దూరంగా వ్యాపించి ఉన్నాయి. అది పోలీస్ స్టేషన్ ఉండడంతో ఏదో రహస్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా గూఢమైనటువంటి అర్థం వైపు మనం ఆలోచించుకుంటే ఎంత గూఢమైన అర్థమైనా వస్తుంది. ఇంకొకటి ఉంది, ఇది స్వేచ్ఛగా ఉన్నామని చూపించుకోవడమే. ఇది స్వేచ్ఛగా ఉన్నామని చూపించుకోవడమే. చిలక ఎంత స్వేచ్ఛగా ఉంటుందో, చిలక ఎంత స్వేచ్ఛగా ఉంటుందో, పిల్లి కూడా అంతే స్వేచ్ఛగా ఉంటుంది. పిల్లి కూడా అంతే స్వేచ్ఛగా ఉంటుంది. అయితే పిల్లికి మాత్రం అణిచివేసే శక్తి ఉంది. స్పష్టంగా చెప్తుంది. అయితే ఇంకా ఉన్నాయి, కానీ నేను కొంచెం తగ్గిస్తున్నాను, మిగతా వక్తులు ఉన్నారు కాబట్టి. ఇక కథ గురించి మాట్లాడతాను. అయితే మా రైలు బండిలో ఒక పల్లెటూరు స్టేషన్ దృశ్యం దిగుతోంది. ఒక ప్రయాణికుడు దిగితే ఒక దృశ్యం దిగుతుంది. వెళుతున్న రైలు బండి దృశ్యం రైలు బండితోనే వెళ్ళిపోయింది. ఇలాగ ఈయన కొన్ని ప్రతీకలు, రహస్యాత్మకత, బౌద్ధికత ఇవన్నీ సృష్టిస్తాడు. ఈయన కథల్లో కూడా ఇలాగే అనిపిస్తుంది. ఒక్క చిన్న కథ 2 వాక్యాలు చెబుతాను. రూపాయలన్న కథ ఉంటుంది. అందులో నాయకుడు 20 రూపాయలు పోగొట్టుకుంటాడు. మధ్యతరగతి వ్యక్తి, నిమ్న మధ్యతరగతి అనుకోండి, కింది మధ్యతరగతి వాడు. తండ్రికి ప్రతి నెల కొంత డబ్బు పంపించకపోతే కుటుంబం గడవదు. అయితే ఆ 20 రూపాయలు పోయాయని తండ్రికి చాలా బాధపడుతూ డబ్బులు తగ్గించి పంపించి ఉత్తరం కూడా రాస్తాడు. అయితే ఆ ఉత్తరం రాసి పంపించేసిన తర్వాత 20 రూపాయలు దొరికిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ తండ్రికి డబ్బు పంపుతాడు. పంపి సినిమా చూద్దామని వెళ్తాడు.
అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. మనకు తెలియదే ఉంది, బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్మేది 10 అణాలకు ఉండే టికెట్లు రూపాయికి బ్లాక్లో అమ్ముతుంటారు. అయితే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, పోయిన డబ్బులు దొరికాయి, రూపాయికి టికెట్ కొనుక్కుంటే తప్పే ఉంది, రూపాయికి టికెట్ కొనుక్కునే సినిమాకి వెళ్ళిపోతాడు, కథ హాల్లోకి దూరిపోతాడు. అంతే, 10 అణాల టికెట్ రూపాయికి కొనుక్కుని హాల్లోకి దూరిపోతాడు, కథ అక్కడితోటి అయిపోతుంది. ఇలాగా ఈయన కథలు ప్రతీకాత్మకంగానే ఉంటాయి, చాలా బలంగా వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు కానీ మన ఆలోచన విధానం కానీ చెప్తాయి. ఈయన మన మనిషిలో ఉండే కోరికల్ని, ప్రవృత్తుల్ని ముందు పెడతాడు. తన పరిధిలోకి వచ్చినటువంటి పరిస్థితుల్ని, సంఘటనల్ని, ఈ సంఘటనలకు మూలంలో ఉండే కారణాలని వెతుకుతాడు. ఆయన ఆలోచనలో మనిషి, మనుష్యత ఈ రెండు కూడా కేంద్రంలో ఉంటాయి. మనుష్యత్వం దెబ్బతింది అంటే చాలామంది కవులు ఉద్రేకపడిపోతారు, ఉద్రేకపరుస్తారు. ఈయన ఏమాత్రం ఉద్రేకానికి గురికాడు. దానికి ప్రతిక్రియ ఎక్కడ ఆయన రోషపడ్డదు, కోపం తెచ్చుకోడు. ఒక శబ్ద చిత్రాన్ని, ఒక భావ చిత్రాన్నో మన ముందు ఉంచుతాడు, మనల్ని ఆలోచింపజేస్తాడు. పరిస్థితులు, సంఘటనలు జరగడానికి దోహదపడి ఈ పరిస్థితులు సంఘటనలుగా ఎలా మారుతున్నాయి, మరి కొత్త సంఘటనలు ఎలా అవుతున్నాయని, వీటి మధ్య ఉండేటువంటి సాపేక్ష తత్వాన్ని ఆయన చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కొంతమందికి ఓ మాయాజాలంలా, కొంతమందికి మ్యాజికల్ రియలిజం, మన యాకూబ్ గారు కూడా అన్నారు, అయ్యా అలా కానీ ఒక యుటోపియాలాగా, ఒక కళావాదంగా కనబడుతుంది. కానీ ఈయన ఈ ప్రపంచంలో జరుగుతున్న ఏ విషయాల్లో కూడా కలగజేసుకోడు. ఏవి ఎలా ఉన్నాయో అలాగే కొన్ని దృశ్యాల ద్వారా, కొన్ని చిత్రాత్మకమైనటువంటి ప్రస్తుతీకరణ ద్వారా మన ముందు పెట్టడానికి శబ్ద చిత్రాలని పెడతాడు. ఇందులో రచయిత ఉంటాడు రచనలో, కానీ రచయిత మనకి కనపడ్డు. రచయిత ఉంటాడు కానీ కనపడ్డు. ఇది భౌతిక అస్తిత్వం దృష్ట్యా అర్థం చేసుకోవడం కాదు. హృదయం, బుద్ధి, చైతన్యం, ఇంద్రియగ్రాహ్యత ఇవన్నీ కూడా మన ముందు కూడా ఉంటాయి, కానీ ఇవన్నీ ఆవరణలే. ఇవన్నీ కూడా ఆవరణలే. ఇవి ఇలాగే ఉంటాయా? మనం ప్రశ్న వేసుకుని ఆలోచించుకోవాల్సి వస్తుంది. అయిపోయింది సార్, ఒకటి వస్తున్నాను. ఈయన కొడుకు మన శాశ్వత గోపాల్ గారిని ఉన్నాడు. ఆయన ఒక సభ గురించి మాట్లాడుతూ ఈయన ఏం చెబుతాడంటే, ఆయన సభలో చివరిని కూర్చోవడానికి ఇష్టపడతాడంటాడు. ఎందుకంటే ముందు కూర్చుంటే వెనకాల నుంచి కూర్చుంటే ఉండే సౌలభ్యం ముందు కూర్చోవడంలో లేదు. ముందు కూర్చుంటే ఏం కనపడదు, డయాస్ తప్ప. మీ ముందు ఏముందో అదే కనపడుతుంది, మీ వెనకాల ఏముందో అది తెలియదు. కాబట్టి ఆయన వెనకాల కూర్చున్నాయి. ఈయన మనవరాలతోటి ఒక మాట అంటాడు, ఒకనాటికి రాళ్ళు కూడా ఉండవు, కాబట్టి మనం రాళ్ల విత్తనాలను దాచుకోవాలి చాలా సురక్షితంగా అని చెప్పాను. అయితే ఈయన పాత్రలో చాలా దృఢత్వం ఉంటుంది. ఆ పాత్రలు ఎవరిని లెక్క చేయవు, ఎవరి ప్రభావానికి లోను కావు, ఏ భావోద్వేగానికి గురి కావు, ఎవరు దాడి చేసినా కానీ ప్రతి దాడి చెయ్యవు. జీవితం ఇలాగే నడుస్తుంది. అంటే ఎవరి ఆలోచనలతో ప్రభావితం కాకుండా ఈ పాత్రలు దాంట్లో వెళ్ళిపోతుంటాయి. మనం వ్యవస్థలను సృష్టించుకున్నాం, ఆ వ్యవస్థల్లో డొల్లతనం ఉంది, ఆ వ్యవస్థలో దృఢత్వం ఉంది. డొల్లతనం మనమే, దృఢత్వం మనమే. అది ఈయన మన ముందు పెడతాడు. ఇంకా ఈయన జీవన దృష్టి ఏమిటి అనేది ఒక 2 వాక్యాల్లో చెప్తున్నాను సార్. మనకి ఋగ్వేదంలో నాస్దీ సూక్తం ఉంది. దాంట్లో ఏంటి, సృష్టికి ముందు అస్తిత్వం గురించి, బ్రహ్మాండం మూలం గురించి వెతుకులాట ఉంది. ఈ వెతుకులాటలో మనకి అస్తిత్వం ఉందా లేదా? అస్తిత్వం ఉంది, లేదు. ఆయన కార్యకారణ సంబంధాలని గుర్తిస్తాడు, కార్యాలను కూడా ప్రముఖంగా గుర్తిస్తాడు. ఏం జరిగిందో చెప్తాడు, కారణం గురించి అడుగుతాడు. కానీ అంతిమంగా మూలం ఏమిటి అనే వెతుకులాట ఏదైతే ఉందో దాంట్లో మనిషికి కూడా పరిమితులు ఉన్నాయి అనుకుంటాడు. బతుక్కి అర్థం ఏమిటి? బతకడమే. బతుక్కి అర్థం ఏమిటి? బతకడమే, అంతే. అయితే ఆయన ఏదో గొప్ప యుగ సత్యాన్ని వర్ణించేసి మన ముందు పెట్టలేదు, అలా అని చెప్పి గొప్ప సందేశాన్ని మనకేం ఇవ్వలేదు. ఆయన రచనలో జీవితం ఉంది, అంటే దేశ ప్రజల జీవితం. ఈ జీవితం సాగిపోతూ ఉంటుంది, సమాజం స్వరూపం అంతర్లీనంగా ఉంది. ఈ రచయిత జీవితం లోతుల్లోకి ప్రవేశిస్తాడు, అన్వేషిస్తాడు. అందుకే ఆయన జీవిత దృష్టిని
తాత్విక అన్వేషణ దృష్టి అనుకోవచ్చా, అది మనకే వదిలేస్తున్నాం. మనం చదివిన వాళ్ళు మనమే నిర్ణయించుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. 2 నిమిషాలు మీరు మళ్ళీ స్పేర్ చేశారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సరోజ్ గారు. ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు. అంటే వినోద్ కుమార్ శుక్లా గారి గురించి ఏది చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. బట్ క్షమించాలి, మనకి ఇంకా మాట్లాడే స్పీకర్స్ కూడా ఉన్నారు.